హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము సండే కాబట్టి ఈరోజు స్పెషల్ చేసుకుందాము. మన ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చాలా స్పైసీగా డెలీషియస్గా చికెన్ కర్రీ చేస్తానన్నమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా, ఇబ్బంది పడకంగా, ఈజీగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ మీకు ఈ చికెన్ కర్రీ చూపెడతాను. ఇది వేడి రైస్లో కానీ, చపాతీల్లో కానీ, గారెల్లో కానీ చాలా సూపర్గా యమ్మీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేయడానికి ఈ విధంగా ఫస్ట్ చూడండి, శుభ్రంగా 1/2 kg చికెన్ తీసుకొని 1/2 kgని శుభ్రంగా కడిగాను. బాగా 3 సార్లు కడిగి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి పిసికి కనుక కడిగితే నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా కడిగిన తర్వాత మొదట దీంట్లో 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూన్ చూడండి కొంచెం అన్నమాట, 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ కారము వేసి బాగా కలపాలండి. ఈ విధంగా కలపాలి. నిమ్మకాయ మొత్తం కాదండి, నిమ్మ చెక్క, ఒక్క చెక్క మాత్రమే ఇట్లా పిండి దాన్ని కూడా ఇలా కలపాలి. ఇప్పుడు ఆయిల్, కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి దీన్ని మనము ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. దానివల్ల చికెన్ బాగా స్మూత్గా, మృదువుగా ఉంటుంది. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందామండి చికెన్లోకి. ఇదిగోండి కొన్ని ధనియాలు, దాదాపు 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, చూడండి 4 లవంగింజలు, చెక్క కొంచెము, దాల్చిన చెక్క, 4 మిరియాలు వేసి వేడి చేసుకోవాలండి. ఫస్ట్ వీటిని ధనియాలు వేడి చేసుకోకుండా వేస్తే అంత టేస్ట్ అనిపించవండి. లైట్గా కలర్ మారటంతో స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకుందాము. ఇప్పుడు 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఒక 2 టమాటాలు కూడా అదేవిధంగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరకాయలు, మంచి పొడిగాడి పచ్చిమిరకాయలు తీసుకొని చీలికలుగా చేసి 2 పచ్చిమిరకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంట్లో చూడండి ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఇంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇందులో మొదటగా కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాయలు వేయాలండి. వాటిని ఈ విధంగా వేగనివ్వాలి. ఒక ఇలాచి కూడా వేసి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పెద్దుల్లిపాయలు వేయాలండి. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేయాలి, చూపుడు ఆనియన్స్ అలా ఉంచుకోవాలండి. ఆనియన్స్ అడుగంటే అవకాశం ఉంది. ఈ విధంగా తిప్పుకుంటూ తొందరగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా అడుగంటకుండా వేగనివ్వాలి. ఇందులో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, మనం సన్నగా చీలికలు చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసి ఇలా వేపాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపాలండి.
ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవడంతో ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి వేపండి. మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలని టమాటాలు వేసాము. ఇది కూడా బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది. సిమ్లో పెట్టి మూత కనుక పెట్టి మగ్గనిస్తే చాలా త్వరగా మగ్గుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ కూడా మగ్గి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు కూరకు సరిపోను పసుపు వేసుకోండి. అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక కొంచెం మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్ని వేసుకుందాము. ఈ చికెన్ ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. చికెను దాని నీళ్ళలో నీరు ఊరి ఇలా మూత పెట్టి మగ్గనివ్వటం వల్ల చికెన్లో నుంచి నీరు ఊరి అదే నీళ్ళతో ఉడుకుతుంది. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు కూర ఉడికి దాదాపు 30 భాగం ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు వాటర్ పోయాలి గ్రేవీ గురించి. ఇప్పుడు ఇలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం కూరకి సరిపోను కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా చిల్లిగా వేసుకున్నాము, మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకుంటేనే మంచిదండి. దాదాపు 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్ది. ఇది చాలా చిన్న స్పూన్ కాబట్టి నేను అలా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు కూర 3 వంతులు ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి తయారు చేసుకున్నటువంటి ధనియాల పొడి వేసుకున్నామండి. చికెన్ మసాలా పౌడరు కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడరు, మన కూరకి సరిపోయేంత సాల్ట్, ఇందాక సాల్ట్ కొంచెం వేసాం కదా, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్దండి. అడుగంటకుండా ఈ విధంగా కలిగి తిప్పుకుంటూ మరలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. చూడండి, కూర అంతా ఉడికి నూనె పైకి వస్తుంది. ఇప్పుడు మనము దీంట్లో కస్తూరి మెంతి వేసుకోవాలండి. ఇది కస్తూరి మెంతి మనం కనుక కొంచెం వేడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిందండి. స్పైసీగా డెలీషియస్గా ఉన్నటువంటి చికెన్ కర్రీ రెడీ అయింది.
దిస్ ఈజ్ సండే స్పెషల్ అనమాట. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ సండే ఫ్రెండ్స్.